హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హాయ్. పొలానికి వచ్చేసి ఫ్రెండ్స్, పొలానికి వచ్చిన ఇగో పొలానికి వచ్చిన ఇగో ఫ్రెండ్స్, పత్తి కాయలేదు. అది పత్తి నాలుగు దంట్లకు దంటుకు నాలుగు వెళ్తున్నాయి. దంటుకు ఐదు కాయలు 6 కాయలు పట్టినాయి. ₹1,00,000 పెట్టుబడి పెట్టిన 2 ఎకరాలకు. ఏమి వెళ్తాయి ఫ్రెండ్స్, ఏమి వెళ్ళాయి. దీంతో పెట్టుబడి రాదు, ఏం రాదు. ఇప్పుడు 60,000 70,000 లాస్ మొత్తం 2 ఎకరాలకు పెట్టి ఇగో ఇట్లా ఉంది. ఇగో అంత చూడండి ఫ్రెండ్స్, ఇగో అస్సలు పత్తిలాగా లేదు. మొత్తం పత్తి ఏం లేదు. ఇగో మొత్తం 5 కాయలు 6 కాయలు 60,000 పెట్టుబడి పెట్టినా ఒక్క పై వస్తుంది. మొత్తం 2 ఎకరాలు తెంపితే 10 వలలైంది. లెక్క 10 వలలు 8 వలలైంది. 8 వలలకు 6,000 డబ్బల లెక్క పెట్టుకోండి. 40,000 కూడా రాలేవు. 60 పెడితే మళ్ళీ భూమికి టాటర్కి ఆఖరి అన్నీ రాసు 60,000 రాస్తాను. ఇగో ఏం చేయాలి? భూమి మళ్ళీ నా కష్టం లేదు, మా ఇంట్లో కష్టం లేదు, ఎవరి కష్టం, కూలీల కష్టం లేదు. అవి కాకుండా 40,000 తీసుకుపోయి మళ్ళీ అప్పులు కట్టినా. అందులో ఇంకా 25,000 అప్పు అయింది నాకు. ఇట్లా ఇదిగో ఊరంటే ఇట్లా పత్తులు కావు, ఏం కాదు. వర్షాలు పడ్డాయి, వర్షాలు మొత్తం పోయినాయి. ఇప్పుడు ఏదో ఉన్నామంటే ఇగో చూడు. ఇగో ఫ్రెండ్స్, ఇగో కాలు ఇగో ఇట్లా కాలేదు. ఇగో ఇట్లా కాలైతే ఏమవుతుంది? చిన్న ఇగో ఇంత చిన్న కాయకు పత్తి ఎంత వెళ్తుంది? చిన్న వెళ్తే కాయలు ఇంత పత్తి వెళ్తుంది. ఇట్లా కాయ పట్టినాయి చెయ్యి అమ్మ ఇట్లా అవుతుంది. కాబట్టి ఇట్లా వస్తుంది. ఇవన్నీ ఇగో వర్షం పడి మొత్తం పోయింది, ఖరాబ్ అయిపోయినాయి. వర్షం పడి ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి. చెట్లు మంచిగా ఉన్నాయి కానీ కాయలు లేవు. 4 కాయలు ఉన్నాయి. చూడు ఫ్రెండ్స్, ఇక కావాల్సి ఇగో ఇగో చిన్న కాయలు ఉన్నాయి. ఇగో కాయలకు పచ్చడి ఇగో చిన్న వీటికి అదే కాయలు కూడా లేవు. మొత్తం మాడిపోయినాయి కాయలన్నీ. ఏం చేయాలి? ఇలా ఇట్లా ఉంటుంది. పంటలు ఏడవని లాసం ఉంది. వానాకాలం పుల్లది కదా, చూస్తే ఏడుపు దుఃఖం వస్తుంది. వ్యవసాయం చేయాలన్నా ఇష్టపడాలన్నా హైదరాబాద్ పోయి ఏమన్నా కూలి పని చేస్తే రోజు ₹500 ₹600 ఇస్తారు. ఏం వ్యవసాయం చేసి మంది కట్టుకోముంది కూలీలకు ఆ భూమి మీద పోసుకోముందు మొత్తం పైసలు లేవు, ఏం లేవు. ఏమీ ₹1,00,000 అప్పు చేసిన 2 ఎకరాలకు 65,000 70,000 పెట్టినా. పెడితే నాకు 40,000 వచ్చినాయి. 40,000 వచ్చిపోతే ఇంక 50,000 ఇవ్వాలి అట్లా. కాబట్టి ఏదైనా అని చూసేయాలన్నట్టు ఇట్లా. ఫ్రెండ్స్, ఇగో పత్తికాయ ఇగో ఈ కాయకు పత్తి మీద ఫ్రెండ్స్, పత్తి వెళ్ళదు, ఏమి వెళ్ళదు. పత్తి మాడిపోతుంది. అట్లే మాడిపోతుంది. ఇగో ఇది ఏమవుతుంది అంటే పత్తి మాడిపోతుంది అంటారు. అట్లే ఆ కాయ చిన్న ఉంది కదా, ఆ కాయ చిన్న కాయ పత్తి వెళ్ళదు. అట్లే మాడిపోతుంది, ఇష్టపడవలసింది. ఇగో అంతా పత్తి మొత్తం ఖరాబ్ అయింది.
పత్తి ఇత్తనం మంచిదే, వానాకాలం ఫుల్ వచ్చేందుకు పత్తి అనేది పెరగలేదు, బలం కూడా వేసినాం, కానీ నీరు పట్టి అలాగే ఉండిపోయింది. ఏం రావియా ఇక ₹1,00,000 తెస్తే 45,000 పెట్టి 2 ఎకరాలకు కూలీలతో అవితో టాటర్తో కలిసి 50,000 50,000 60,000 కానీ తెంపుతాగల నాకు 8,000 పత్తి వెళ్ళింది 2 ఎకరాలకు 8,000 10,000 8,000 వెళ్ళింది, లేకపోతే 20,000 30,000 వెళ్తున్నాయి. వానాకాలం వచ్చి మొత్తం పోయింది, పోయి 8,000 వచ్చాయి. లెక్క పెట్టుకోండి, 8,000 40 46,000 వచ్చాయి. 46,000కు లాగోడి అది అన్నీ చేస్తే ఒక్క 5 పెట్టి నా మీదే ఇంకా 30,000 మీ పైన పడ్డాయి నాకు. అవి తీసుకొని మిత్తులు నడితే మిత్తి కూడా లేకపోయారు. మళ్ళీ ఇప్పుడు దున్ననీగా మళ్ళీ 10,000 కావాలి, మళ్ళీ పెట్టి 10,000 కావాలి. ఈ వ్యవసాయం చేసి బ్రోకర్ ఉంది, హైదరాబాద్లో టమాటా అమ్ముతారు వాళ్ళు. మేము ఒక్క టమాటా బాక్సు 200 300 500 ఇస్తే వాళ్ళు 800 ₹1,000 అమ్ముతారు. అంటే భూమి లేదని కత్తి వాందే బాగుంది, మాకు భూమిని కూడా వేస్ట్. అట్లా మాకు భూమి కూడా వేస్ట్. ఆ భూమి లేనివాడు నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నాం, మేము భూమి ఉండి 2-3 లక్షలు లాస్ పోతున్నాం. అందుకోసమే వ్యవసాయదారులు భూమిని అమ్ముకొని హైదరాబాదు అక్కడ ప్లాట్లు కొని ఇల్లు కడుతున్నాడు. వ్యవసాయం ఏంటో 2,000కు 1,500కు బియ్యం ఉండే, ఫస్ట్లో 1,500కు క్వింటల్ బియ్యం ఉండే, ఇప్పుడు 5,000 6,000 క్వింటల్ బియ్యం అయినాయి. అదే కదా, ఎందుకంటే వ్యవసాయం రాంగ మొత్తం బంద్ అయిపోతుంది. ఇట్లా పంటలు వెళ్తే ఇంకా వ్యవసాయం చేయరు ఎవరు. ఈ అక్కడిక్కడ పోయి అడకదినం పెట్టున్నది అంతే ఫ్రెండ్స్. అడకదినా ఇంత బాగుపడతాం కాబట్టి ఇగో చూడు ఫ్రెండ్స్, ఇగో పత్తి ఇట్లా ఉంటుంది. ఇగో 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 ఇది పత్తి కాయ, ఇగో పత్తి కాయ ఇంత చిన్న ఉన్నది. ఆ పత్తి ఏమి వెళ్తుంది ఇంకా ఇంత చిన్న ఉంటే మీరు చెప్పండి. ఇట్లా పత్తి కింద వెళ్తుంది, ఇట్లా కాయలు ఉండదు. పత్తి కాయ ఇంత ఉండాలి, ఇంత ఉంటే పత్తిలది నీళ్ళు పట్టి ఇగో పూత, ఇగో పూతలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ పూతలు పడుతున్నాయి, కాతలు కావి అయిపోయా, మళ్ళీ వర్షం పడదు. ఇప్పుడు ఎండ పడుతుంది, చలి పెడుతుంది. ఇగో ఇగో పత్తి కాయలు, ఇగో ఇగో ఇట్లా ఉన్నాయి పత్తి కాయలు. ఈ పత్తి కాయలకి ఏం పత్తి అవుతుంది చెప్పు మీ? ఈ పత్తి కాయలకి వెళ్ళి పత్తి ఎంత వెళ్తుంది, గింత వెళ్తుంది. ఆ పత్తి కాయ ఇంత ఉండాలి, ఇంత దొడ్డు ఉంటే పత్తి బాగా వెళ్తే మనకు లాభము. ఈ కాయల్లో పత్తి వెళ్తాయి, చిన్న చిన్న కాయలువి. ఇగో కాయలు కూడా పంపిస్తారు. ఇగో అది కర్మ. కాబట్టి ఇక గింతే అనుకోవాలి, వ్యవసాయం గింతే అనుకోవాలి. అట్లా ఈ జమానకు పొలం అమ్మింది బయట పోయి కష్టం వేసింది బెటర్ అమ్మిస్తుంది తెలుసా. బయట పోతే 600 700 ₹1,000 దాకా ఇస్తారు, 800 ఇస్తారు, ₹1,000 ఇస్తారు కూలి, 800 ఇస్తారు కూలి, కొందరు 600 ఇస్తారు. కానీ ఈ చేనులో చేస్తే పంట చేసి ముఖమందనలాగా బట్టలు ఖరాబు ఏమొస్తలేవు అట్లా. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇట్లా ఒక పత్తి చూడ ఎట్లుంది మొత్తం ఈకలు కానీ పత్తి బాగాలేదు. పత్తితో పరిశానం మాకు. మళ్ళీ ఈ చేనులో వేరే పంట టమాటా వేద్దామంటే నీళ్ళు లేవు, మళ్ళీ బోర్ వేద్దామంటే ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు కావాలి. బోర్కు 2 లక్షలు కావాలి, మోటార్కు 1,00,000 కావాలి, కరెంట్ అనుకో 50 కావాలి. అన్నీ పెట్టి 4 లక్షల రూపాయలు అవుతాయి. ఏం చేయాలి, ఏది చేతబనాన్ని ముందుకు వస్తలేదు. మళ్ళీ ఏది చేసినా అని అప్పే చేయాలి, అప్పు చేసి పని చేయాలి. అప్పు చేద్దామంటేనేమో మళ్ళీ తీరని భయం అవుతుంది. ఇప్పుడు అప్పు చేస్తాం, అప్పు చేసినాక తీరకపోతే మళ్ళీ వెళ్తారు పైసలు. పత్తికి ఒక గింత ఇప్పింది, ఒక గింత ఏం లాభం, గింత పత్తి ఏం లాభం, పత్తికి ఇట్లా పత్తి ఇవ్వకుండా గింత పత్తి అనేది పెద్ద కాయ ఉంటేనేమో పెద్దగా వెళ్తుంది పత్తి. ఇగో ఏం లాభం, చిన్న ఇది పత్తి. ఇగో ఇంత, ఇగో ఇది పత్తి, మా చేలో పత్తికి వెళ్తుంది. ఇగో పత్తి గింత పూత ఎలా వెళ్తలేవు,
ఏనన్నో దాకా ఇట్లుంది, మొత్తం చిన్న ఉంది. కాబట్టి పత్తి ఇట్లుంది, చిన్న ఇది. పత్తి పెద్దగా ఉండాలి, పెద్దగా ఉంటే మనకు ఆమ్దాని వస్తున్నాడు, చిన్నగా ఉంటే ఆమ్దాని రాదు. అది కాబట్టి పెద్దగా ఉండాలి. మాకైతే బాధ బాధ బాధాకరం ఉంది. పత్తులు వెళ్తలేవు, ఏమి వెళ్తలేవు. మరి ఏ వ్యవసాయం చేద్దామంటే భయం అవుతుంది. ఏమి వ్యవసాయం చేయాల్సి పోయింది. పైసలు కావాలి. ఇప్పుడు దీనికి పెట్టుబడి కనీసమని కానీ మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి 5,000 ఈ దునిపినీకే 2 ఎకరాలు దునిపినీకే 9,000 కావాలి పెద్దనాలకు. మళ్ళీ కార్పొరేటర్ అయిపోయినకే మళ్ళీ 5,000 కావాలి. మళ్ళా రోడ్డు కొడిపోయినకే మళ్ళీ 3,000 కావాలి. మొత్తం 10,000 15,000 కావాలి. ఇప్పుడు మళ్ళీ గింజలకు టమాటాలు వేస్తే 20,000కు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రూపాయి ఇస్తాడు. 20,000 రూపాయలు ఇస్తే 20,000 నారు ఇస్తాడు, ఎకరకు వస్తుంది. 40,000 ఇస్తే 2 ఎకరాలకు వస్తుంది నారు. తెచ్చి మళ్ళీ నీళ్ళు, బోరు కొన్ని చాలా ఉంటాయి మీకు. బా చెప్పాలంటే మనం చేత పాపం. ఇక ఎండ కొడుతుంది, మరి ఎండ కొడుతుంది. ఎండ విపరీతమైన ఎండ పడుతుంది. ఎండ విడిగి వచ్చి, ఎందుకంటే నేను నమ్మిన పత్తి అంతే 8 గంటలు అయింది 2 గంటలకు. అంటే నీళ్ళు నిలిచి తక్కువ వెళ్ళింది. నీళ్ళు నిలవకపోతే కనీసం మనకు ఒక 20,000 దాకా వస్తుంది. 20,000 వచ్చిందనుకో మనకు లెక్క పెట్టుకొని 14,40, 14,80, 80,000 వస్తున్నాయి. 80,000 అంటే 60,000 పెట్టుబడి పోయినా అన్ని కూలిపోయినా 20,000 మిగులుతున్నాయి. కానీ ఇప్పుడు 20,000 లేవు, 20 పైసలు లేవు. మళ్ళీ మిత్తి అది 60,000కు మళ్ళీ మిత్తి. అట్లా 60,000కు మళ్ళీ మిత్తి. మిత్తి 20 అంటే 30,000 మిత్తి. 20 అంటే 80,000కు 30,000 మిత్తేది. అవి కలిసి 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఈ పంట పోయి దున్నిది కష్టం లాభం లేదు, మళ్ళీ ఇది లాభం లేదు, పెట్టుబడి లాభం లేదు, కష్టపడే లాభం లేదు. అన్నీ ఓంగా నేనే మినికెళ్ళి 30,000 కొట్టోనికి ఇవ్వాలి. ఏది మిత్తి పైసలు. అమ్మ దునియాదుడు తీసుకుపోయి ఇప్పుడు మేము ఇంత పండించాం. పత్తి మిల్లు అమ్మితే వాడు 6,000కు పలా వేసుకుంటున్నాడు. మళ్ళీ తెంపనికి వచ్చిన ఎంత తెలుసా, కిలోకి 20 రూపాయలు. పత్తి కూలి వచ్చినాక తెంపనికి వస్తే కిలోకి 20 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. అంటే 6,000కి వెళ్ళి 2,000 మళ్ళీ కూలి అమ్ముకొస్తాయి. లెక్క పెట్టుకో, పళ్ళకడ 4,000 మిగులుతాయి. 4,000 అంటే 10,000 అయితే 14,40. అబ్బా మాకు చాలా బాధ ఉంది. మీరు ఏమంటారు కానీ ఏమిదో మాది మాకు తెలుస్తుంది. అమ్మ ఈ వ్యవసాయం చేసే వాళ్ళు అడగ తినే బెటర్ అనిపిస్తుంది. ఏమేద్దాం ఇప్పుడు పొలాలు అమ్మినా, పొలాలు పోయినాక మనం కొనలేము. మా అంటే 1,00,00,000 రూపాయలకి ఎకరా, 1,50,00,000కి 2 కోట్లకి ఎకరం వస్తుంది. మళ్ళీ కొనాలంటే కొనలేము. మళ్ళీ ఇది మళ్ళీ 4-5 సంవత్సరాలు చూసగల మళ్ళీ 3 కోట్లు అవుతుంది. కాబట్టి కొనలేము. కాబట్టి ఏదో ఇట్లా ఉంచుకొని బెటర్ అనిపిస్తుంది. అట్లా కూలి పోయి చేసి తినే బెటర్ అనిపిస్తుంది. ఇట్లా సరే ఫ్రెండ్స్, సాయి మరి నేను ఇంటికి వస్తున్నా. ఇక శనికాయ ఉండబోయేది అన్నీ ఎండిపోయినాయి, పత్తి లేదు, ఏం లేదు. ఇక శనిగోతా రెస్ట్ చేసుకుంటా. రేపు పోయి అప్పు కట్టాలి. అంటే మళ్ళీ వేరే తర పోయి అప్పు చేసుకోవాలి. 50,000 అప్పు తెచ్చి మళ్ళీ ఈ అప్పులను కట్టాలి. కడితే అవి మళ్ళీ పంట పెట్టుకోవాలి. పెడితే అప్పుడు పండగ ఎంతనో పేద ఎంతనో. అందుకోసం ఈ సంవత్సరం బోర్ వేస్తాయి ఫ్రెండ్స్. 2-3 లక్షలు అప్పు చేసుకొచ్చి బోర్ వేసి ఇక వ్యవసాయం వేస్తాయి. ఇక్కడ నీళ్ళుంటే మిరపకాయలు, తోటకూర, పాలకూర ఇవన్నీ పండిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఇక అదే పేస్తాయి. ఇక కూలి ఖర్చు సరే ఇక ఏం చేయలేము. కాబట్టి అది బాయ్. మరి ఈ ఉంటా కుమార్ గౌడు.
ఈ వీడియోలు పెడుతూ ఉంటా, మా చేనుల వీడియోలు మీరు చూస్తూనే ఉండండి. నా వీడియోలు పెడితే మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్. మరి కుమార్ గారు ఉంటా. మీరు మాత్రం నా వీడియోలు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి యూట్యూబ్లో. బాయ్. మరి ఉంటా. బాయ్. కుమార్ గారు తగ్గేదు వ్యవసాయం అగ్రికల్చర్ హ్యాపీ. అందరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. మేము రైతులు మంచిగా ఉంటే మీరు కూడా ఒకే ఉంటారు. అది బాయ్. ఉంటా అందరికీ బాయ్.